కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ మంచి అంటే సినిమాలో హిట్ ఇస్తున్నటువంటి సందర్భాల్లో ఆయనపై ఆరోపణలు రావటం అయితే మాత్రం చాలా మంది ఈ జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడంతో చాలా మంది సినిమా పరిశ్రమలో ఇంకా ఎలాంటి లైంగిక వేధింపులు గురవుతున్నారు మహిళలు అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అంటే ఈ మధ్య కాలంలోనే ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు కూడా తీసుకున్నారు ఒక తమిళ చిత్రానికి, తిరు అనే చిత్రానికి. అందులో ధను యాక్ట్ చేయగా ఆయనకి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు అయితే మాత్రం జానీ మాస్టర్ కి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై కొన్ని లైంగిక ఆరోపణలు రావడం జరిగింది. మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ఒక మహిళ యువతి అప్పుడైతే మాత్రం దాదాపు 2017-19 మధ్య కాలంలో అయితే మాత్రం ఆయన కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అయితే మాత్రం చేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన లైంగిక వేధింపులు గురి చేశారు. ఒక ముంబై ఈవెంట్ కి పోయినప్పుడు కూడా నాపై లైంగిక దాడి జరిగింది. తర్వాత హైదరాబాద్ నార్సింగ్ తన ఇంటి దగ్గర కూడా నన్ను లైంగికంగా వేధించాడని చెప్పేసి బాధిత మహిళ అయితే మాత్రం పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ పిలిపించే అడగా ఆయన చెప్పినటువంటి అంశాలు అవ్వచ్చు, ఆయన మొట్టమొదటిసారిగా రియాక్ట్ అయినటువంటి అంశాలు ఏవంటే, ఇవి కావాలని ఇరికించారు, నాపై కొంత డబ్బులు తీసుకొని నాపై లేనిపోని ఆరోపణలు చేసి ఈ యొక్క యువతితోటి నాపై కంప్లైంట్ ఇచ్చారు. ఆమెకి ఈ మధ్య కాలంలోనే పెళ్లయింది, ఒక బాబు కూడా ఉన్నారు. కానీ నాపై కక్షగట్టి చేశారు. కొంతమంది కార్డు లేని ఎవరైతే కొరియోగ్రాఫర్లు ఉంటారో అలాగే డాన్సర్లు ఉంటారో వాళ్ళు నాపై కక్షగట్టి ఈ చర్యకు పూనుకున్నారని చెప్పేసి జానీ మాస్టర్ చెప్పారు. నేను ఎక్కడా కూడా ఎవరిని కూడా లైంగికంగా వేధించిన సందర్భాలు కానీ లేకపోతే ర్యాష్ గా బిహేవ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఎక్కడా లేవని చెప్పేసి జానీ మాస్టర్ చెప్పారు. కొంతమంది కక్షపూరిత ధోరణితో యూనియన్ల మధ్య జరిగినటువంటి ఏవైతే గొడవలు ఉంటాయో దానికి ఇవి ఆజ్యం పోశాయి. కాబట్టి యూనియన్ల మధ్య జరిగినట్టు గొడవలతోటి ఏమని పావుగా వాడుకుంటున్నారు, నాపై లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అంత ప్రాధాన్యత లేవు, నేను అట్లాంటి వ్యక్తిని కాదని చెప్పేసి జానీ మాస్టర్ అయితే మాత్రం వాపోవటం జరిగింది. మొత్తానికి అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో అయితే మాత్రం ఇవి వెలుగులోనికి వచ్చిన అంశాలే ప్రాచుర్యం పొందుతుంటాయి. కాబట్టి వెలుగులోకి రాని అంశాలు మాత్రం చాలా మంది తెరచాటున ఉంటాయని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై వచ్చినటువంటి లైంగిక ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధిత మహిళలు అయితే మాత్రం వైద్య పరీక్షల నిమిత్తం ఆమెకి హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ వైద్య పరీక్షల రిపోర్ట్ అవ్వచ్చు, మరోపక్క మహిళా సంఘాలు అవ్వచ్చు, లేకపోతే మా అసోసియేషన్ అవ్వచ్చు, జానీపై ఎలాంటి చర్యలు తీసుకుంటే, మరోపక్క పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, జానీ మాస్టర్ భౌతవ్యం ఏ విధంగా ఉండబోతుంది అంటే రకరకాలైనటువంటి సినిమాలకి ఆయన అందించినటువంటి సేవలు అవ్వచ్చు, ఆయన కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సందర్భం. ఇప్పుడు కొన్ని సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి ఆరోపణలు రావడంతో మరి ఆయన భౌతవ్యం సినీ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండబోతుంది, మరోపక్క నిర్మాతలు అవ్వచ్చు, దర్శకులు అవ్వచ్చు, ఈయన ఏ విధంగా మళ్ళీ అవకాశాలు ఇచ్చే విధంగా ఉంటాయనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్క కార్డులు ఉన్నటువంటి కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు, మరోపక్క కార్డు లేని కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు, యూనియన్ల మధ్య జరుగుతున్నటువంటి ఇప్పుడు కొరియోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జానీ మాస్టర్ మరి అధ్యక్షుడిగా కొనసాగుతారా, లేకపోతే అధ్యక్షుడి నుంచి తప్పించి కొరియోగ్రాఫర్ యూనియనే లేకుండా చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో నాపై లేనిపోని కేసులు ఇరికించి ఈ విధంగా అపార్థాలు మోపారని చెప్పేసి జానీ మాస్టర్ చెప్తున్నటువంటి మాటలో ఎంతవరకు సత్యం ఉందో మనం వేచి చూద్దాం.